మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. సో ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వేదిక మీద మాజీ మంత్రులు ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. అదేవిధంగా మరోపక్క చూస్తే రోజా గారు ఎమ్మెల్యేలను ఉద్దేశించి నోటితో చెప్పలేనటువంటి మాటలు ఆవిడ మాట్లాడారు. మరోపక్క చూస్తే జక్కంపూడి రాజా గారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అటు భీమవరంలో గాజువాకలో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్తో తంతే పిఠాపురంలో పడ్డారని ఆయన. అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి నాయకులు వ్యక్తిగతమైనటువంటి దోషంతో కాలం గడుపుతూ ఉన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇష్టానుసారంగా బూతు మాటలతో బూతు వ్యాఖ్యలతో రెచ్చిపోయినటువంటి నాయకులు అందరూ కలిసి 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేసి కూర్చోబెట్టారు ఆయన్ని. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, కనీసం అసెంబ్లీకి కూడా ఆయన్ని వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి, ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా బూతులు మాట్లాడేటువంటి నాయకులకి దక్కుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా అదే తంతు. కనీసం వారిలో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఏ విధమైనటువంటి మార్పు వచ్చే పరిస్థితులు అసలు కనపట్టలేదు. ఒకసారి ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంత జుగుప్సాకరంగా, ఎంత నీచంగా, సభ్య సమాజం తలదించుకునేలా, ఆడవాళ్ళు చిన్నపిల్లలు వినలేనటువంటి భాష. మరి వీళ్ళ ప్రజాప్రతినిధులు, ఇలాంటి వారికా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది, ఇలాంటి వాళ్ళ గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసింది అనే విధంగా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ మీద ఏ విధంగా మాట్లాడారు, మరి నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మరి ఆ భార్యాభర్తల అనుబంధం మీద వారు ఎంత నీచంగా కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఒకసారి బయట ప్లే చేయండి. తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. కష్టం, అవసరమైతే కష్టం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు, దాన్ని కంటాలు పట్టుకుంటాం. దాంట్లో తప్పేముంది, మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులో నోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. రైట్, విన్నారుగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఈయన ప్రజాప్రతినిధి. ఈయనకా ప్రజలు ఓట్లేసి 5 సార్లు అసెంబ్లీకి పంపించారు. ఓ మహిళా శాసనసభ్యురాల గురించి ఇట్లా మాట్లాడేది. మరి ఆ చప్పట్ల గుర్తు ఏళ్ళ వేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? ఈ ఉన్మాదమైనటువంటి భావజాలం ఎందుకు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు? ఆయన మాట్లాడుతుంది పచ్చి బూతులు, ఆయన మాట్లాడుతుంది తప్పు. ఒక మహిళా శాసనసభ్యురాల మీద మళ్ళీ అక్కడ ఈలలు వేయటం, చప్పట్లు కొట్టడం, కేరింతలు కొట్టడం దేనికి సంకేతం ఇది? వీళ్ళ మన ప్రజాప్రతినిధులు. ఒకసారి రోజా గారు ఏం మాట్లాడు ఒకసారి బయట ప్లే చేయండి. సీఎం గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారో ఈ నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. అన్ని ఇచ్చేసినాం, ప్రజలు హ్యాపీగా ఉండారు, పని లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని. సీఎం గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారో. గాలిలో గెలిచిన గాలినా కొడుకులంట ఎమ్మెల్యేలను పట్టుకొని. మీరెట్లా గెలిచారు మేడం 2019లో? సో 2019లో వైసీపీకి ఎంత గాలి వచ్చిందో 2024లో కూటమికి అదే గాలి వచ్చింది. ఒక మహిళా మాజీ మంత్రి, మీరు 2 సార్లు శాసనసభ్యురాలుగా పనిచేశారు. ఏంటి ఆ మాటలు? మీ వల్ల కనీసం 10 సీట్లు పోయింటాయి జగన్మోహన్ రెడ్డి గారికి, కనీసం తక్కువలో తక్కువ. జక్కంపూడి రాజా గారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. శాసనసభకి ఒక పెద్ద మనిషిని ఇక్కడి నుంచి గెలిపించుకుని పంపించినటువంటి విషయాలని గుర్తు చేసుకుంటే, ఒక పక్కన
గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో. రైట్, అది మిమ్మల్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ గారు మిమ్మల్ని అత్యంత దారుణంగా కొట్టారు, చొక్కా చింపి మరి. అప్పుడు అందరూ కూడా మీకు మద్దతు ఇచ్చారు, సపోర్ట్ చేశారు ఆ జిల్లాలో. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తోట తిరుమూర్తులు గారు కూడా మీరు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఉంటే మిమ్మల్ని పరామర్శించారు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కుమారుడు మీరు. ఏంటి లెఫ్ట్ లెగ్తో తన్నేదేంటి, రైట్ లెగ్తో తన్నేదేంటి? ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద ప్రభుత్వంలో లోపాలు ఉంటే, వాళ్ళు చేసేటువంటి అవినీతి ఉంటే దాన్ని బయట పెట్టండి నిర్మోహమాటంగా. అంతేగాని ఏంటి ఈ బూతుల రాజకీయం ఏంటి? ఘోర పరాభవం పొందినా కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో మార్పు రావటం లేదా? సో అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, తగ్గని నోటి దురుసు. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మిరుపుల మహేష్ గారు జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకులు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సంపత్రాజు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకులు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సంపత్రాజు గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ నుంచి. సంపత్రాజు గారు నమస్తే అండి. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి మీట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి సార్. యా, విన్నారు కదా మాజీ ప్రజాప్రతినిధుల మాటలు, జుగుప్సాకరమైనటువంటి బూతులు. ఏంటి వీళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. ముందు ఈ విధంగా మాట్లాడకుండా ఒక మహిళా శాసనసభ్యురాలను పట్టుకొని, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు 5 సార్లు గెలిచారు, ఇంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడుతుంటే ఆ వేదిక మీద ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న చూసేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు ఈలలేంటి, కేరింతలేంటి, చప్పట్లేంటి, ఏమి మెసేజ్ ఇస్తున్నారు సార్ సమాజానికి ఈ ప్రజాప్రతినిధులు? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉందో, సొంత తల్లిని చెల్లి గురించి నీచంగా మాట్లాడిన చరిత్ర ఉన్న నాయకుడు పార్టీ అది. ఇంకా నాయకుడే ఆ స్థితిలో ఉంటే వాళ్ళతోటి నాయకులు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో మనం చూసాం. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే భాష చూసి ఆ కేరింతలు కొట్టడం, విజిల్ వేయడం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ కూడా మనకు వినపడతా ఉన్నాయి, చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏంటంటే ఎవరిని కూడా చెడుగా మాట్లాడడం కానీ ఇంకోటి లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఈవెన్ జనసేన కానీ ఎవరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల గురించి నాయకులు ఎవరు కూడా ఎవరిని చెడుగా మాట్లాడరు. అదేవిధంగా మాకు ఐటీడీపీకి చెందిన ఏదైతే చేబ్రోలు కిరణ్ మాట్లాడిన భాష కంటే చాలా ఘోరమైన భాష ఈనాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేస్తే, మరి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇమ్మీడియట్ గా కేసు పెట్టి లోపల వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది, అది కూడా తీసుకుంటుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడేటప్పుడు, అంతకుముందు అదే నియోజకవర్గంలో ఆయన 6 సార్లు గెలిచాడు, వాళ్ళ తండ్రి 3 సార్లు గెలవడం జరిగింది. ఆయన అక్కడ దాదాపు 9 సార్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చరిత్ర ఆ కొవ్వూరు నియోజకవర్గంలో. అక్కడ ఈయన చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకపోగా 9 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉండబట్టి, ఈనాడు ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే తట్టుకోలేక, ఊరవలేక ప్రతి దగ్గరికి పోతే ఇంకా బ్రహ్మరథం పడతా ఉంటే ఆమెను విమర్శించే కార్యక్రమంలో ఆమె కూడా విమర్శించింది. అయ్యా, నీలాగా పర్సంటేజ్ తీసుకునే మనిషిని కాదు ప్రసన్న నేను, నువ్వంటే పర్సంటేజీలు ప్రసన్నవి, కాబట్టి నువ్వు కూడా మాట్లాడాలన్నా అభివృద్ధి గురించి, ఏ రోడ్డు గురించి, ఈ రోడ్డు మేమేసాం, ఈ లైట్లు మేమేసాం నువ్వు మాట్లాడుతుంటే అది ఆయన జీర్ణించుకోలేక ఆయన మాట్లాడిన భాష మనం మాట్లాడలేము, ఆ విధమైన భాష మాట్లాడారు. అయితే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే ఒక ఎలక్షన్కి నెల ముందు అదే వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వాళ్ళ దగ్గర ఏదో ఎలక్షన్ ఫండ్ ఆశించి కరెక్ట్ గా నెల ముందే, అంటే వాళ్ళ పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది ఎలక్షన్ కి 15-20 రోజుల ముందే వచ్చారు.
నెల రోజుల ముందు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే వేమిరెడ్డి దంపతుల దగ్గరికి వచ్చి శివపార్వతులు, వీళ్ళిద్దరు శివపార్వతులు లాంటి వాళ్ళు అని చెప్పి పొగిడిన మాటలు పబ్లిక్ స్టేజ్ మీద పొగిడాడు. ఆనాడు శివపార్వతులు అలాంటి జంట ఈనాడు నీచమైన జంటగా ఆయన మాట్లాడడం ఆయనకే వదిలేస్తున్నాం. కానీ భాష ఏదైతే మాట్లాడడం నిన్న అది చాలా బాధాకరం, ఎవరు కూడా హర్షించదగిన భాష కాదు. మళ్ళీ ఈనాడు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద సీనియర్ నాయకుడు అని చెప్తాడు, లేకపోతే నేను అన్నిసార్లు ఎమ్మెల్యే అంటాడు. ఈనాడు మళ్ళీ పత్రికా విలేకరులు పోయేసి అతను మాట్లాడితే నిన్న మాట్లాడిన భాషకి నేను కట్టుబడి ఉన్నాను, అదే మాట మీద పొరపాటును మాట్లాడాను, నేను మళ్ళీ దాన్ని సవరించుకుంటానని మాట్లాడడం లేదు ఆయన. 100% కట్టుబడి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతకంటే నీచమైన సంస్కృతి ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట్లాడిన భాషని ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక్క విషయం, నాయకుడిని బట్టే ప్రజలు ఉంటారు, ప్రజలను బట్టి నాయకుడు ఉంటారు. అంటే వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో నాయకులను బట్టి ఉంటారు. గతంలో బ్రహ్మనాయుడు గారు మొన్న లాస్ట్ టైం డిబేట్ లో కూడా వెంకటరెడ్డి గారు వచ్చారు. వెంకటరెడ్డి గారు మాట్లాడిన భాష చాలా ఘోరమైన భాష మాట్లాడు. నేను మీకు క్లిప్పింగ్ కూడా పెట్టాను. ఎందుకంటే మన డిబేట్ లోనే మాట్లాడి అతను మళ్ళీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ నియమిస్తే అధికార ప్రతినిధి మాట్లాడే భాష కూడా బాగాలేదు. నేనేమంటానంటే భాష బాగుండాలి ముందు. తర్వాత రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా మీరు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు ప్రజల పక్షాన ఒక్కటైనా మాట్లాడుతున్నారా? ప్రజల పక్షాన్ని ఒక్క మాట మాట్లాడకపోగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిగత హననం చేస్తూ సునకానందం పొందే కార్యక్రమం చేసుకుంటా తిరుగుతా ఉన్నారండి. వాళ్ళ నాయకుడి కాడి నుంచి కింద స్థాయి వ్యక్తుల దాకా మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడమంటే ఒక్కడంటే ఒకటి వాళ్ళు మాట్లాడు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి సభలో దాదాపు గంట సేపు మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ ప్రజల పక్షాన ఒక్కటి మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు తప్ప ఇంకా దేని మాట్లాడలేదు బ్రహ్మనాయుడు గారు. బాధాకరం. అవును, ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని సమస్యలు ఉంటాయో వాటి మీద మాట్లాడండి. దాదాపు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం మీద విమర్శ చేయండి, ప్రజల సమస్యల్ని తీసుకురండి ప్రభుత్వం దృష్టికి. అంతేగాని అవి మానేసి నీచమైన భాష మాట్లాడతా ఏదో ఆనందాన్ని పొందుతున్నాం కూడా నిజంగా బాధాకరం. ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా ఈ మహిళా లోకానికి. ఈరోజు మహిళలు చూస్తున్నాం, దాదాపు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో దాదాపు 3-4 వేల మంది మహిళలు ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ చేశారు. అవసరమా అంటున్నా. మళ్ళీ సిగ్గులేంతనంగా పెద్ద కుటుంబం, నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబం ఆయన, మళ్ళీ నల్లపురెడ్డి కుటుంబం, అది పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం అయింది. ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు సమర్పించుకోవడం నిజంగా ఆయనకి వైసీపీ వాళ్ళకే ఉండాలి. ఇంకొక అంశం సంపత్రాజు గారు, చట్టపరంగా ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆయన మాట్లాడిన మాటలకు అనేది ప్రభుత్వము, హోంశాఖ ఆలోచించారు. అయితే ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది. బట్ ప్రజాస్వామ్యంలో దాడులు కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, దాడులు ఎప్పుడు కూడా దాడులు చేయడం తప్పు. దాడులను ఎవరు కూడా ప్రోత్సహించరు. దాడులను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం. 2, తెలుగుదేశం పార్టీ ఆ దాడులు చేయలేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2, నిన్న దాడి జరిగిన వెంటనే వేమిరెడ్డి దంపతులు కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించమని చెప్పేసి నిన్న కోరడం జరిగింది. దాడులు ఎవరు చేస్తారండి? ఎవరైనా అభిమానులు ఏమన్నా చేసుకుని వచ్చేవో కానీ మా తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతి లేదు. 2, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి అలాంటి సంస్కృతి అసలు లేదండి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అపర కుబేరుడు. ఆయన వచ్చాడు ఏదో మంచి పనులు చేద్దామని, రాజకీయాలకు రాకముందు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అలాంటి వ్యక్తికి అవసరం ఏంటి? 2, నువ్వు మాట్లాడిన భాషకి ఎవరికైనా కట్టుబడ్డది. నిన్న చూసాం, మహిళలు పోయి దారుణంగా పోయిస్తారంట. అవసరం ఏంది? ఎవరికైనా బాధేస్తుంది కదా. ఈరోజు 3,000 మంది మహిళలు ఈరోజు ర్యాలీ చేస్తా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో దాడుల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు. రైట్. 1 by 1 మాట్లాడడం మంత్రి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ షోలు కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ ఈ భాష ఏంటి, ఆ మాటలేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మీరు మాట్లాడుతా ఉంటే కళ్ళు చిమురుస్తా ఉన్నాయి సార్. నాకు ఎంత బాధపడిపోతా ఉన్నారు సార్. నిజంగా అసలు
ఎంత బాధపడిపోతా ఉన్నారు. మీకు బాధ లేదా? హ్యాపీగా ఉన్నారా? సొంపుగా ఉన్నాయా? ఆయన మాటలు వినసొంపుగా ఉన్నాయా? మీరు మోడరేటర్ గా వ్యవహరించండి దయచేసి. మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? శేఖర్ రెడ్డి గారు, ఆ భాష తప్పది. అది సమాజం సిగ్గుతో తలదించుకుంటున్న భాష అది. ఆగండి సార్, ఈ రోజు తలదించుకునే భాషే కాదని ఎవరు అనట్లా. కొద్దిసేపు తట్టుకుంటే చెప్తా, కొద్దిసేపు ఆగండి సార్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని ఓ మంత్రి గారు మాట్లాడింది, తలదించుకునే భాష కాదు. ఆ రోజు మీకు బాధ కలగల, అసలు ఆ రోజు మీకు అసలు బాధే కలగల. ఆ రోజు వేలలు విజిల్లు తొడలు కొట్టినంత మంచి వ్యక్తులు. వైసీపీ వాళ్ళు ఒక్కరే ఉన్మాదులు. వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుకొని పేకలు విసుకు చంపేస్తా నా కొడకల్లారా, రండ్రా చూసుకుందాం నా కొడకల్లారని అని వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు విజిల్లు కొట్టారు చూడు, తప్పట్లు విజిల్లు కేకలు ఏలలు. అప్పుడు మీకు అసలు బాధే కలగల, అసలు బాధ కలగల. డిబేట్ లో అసలు ఎప్పుడు ఇట్లా చర్చ పెట్టలా, బాధ కలగల. ఈ రోజు మాత్రం అద్భుతమైన బాధ కలుగుతా ఉంది, బాధ కలుగుతా ఉంది. రోజా గారి మాట్లాడిన ఆడియో నిజమో అబద్ధం కూడా ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. వీడియో ఉందా? అలాంటి ఆడియోలు 100 తయారు చేపిస్తాను నేను. అలాంటి ఆడియోలు 100 తయారు చేపిస్తా అంటున్నారంటే ఎన్ని తయారు చేయించారో మీరు? ఏం చేస్తాడు? అది ఫేక్ అంటాడు. వీడియో చూపిస్తే ఫేక్ అంటాడు. అలాంటి ఆడియోలు ఆయన ఎన్నో చూపించారంటున్నాడు కాబట్టి బహుశా ఒక్క నిమిషం కంగారు పడద్దు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆవేశపడినంత మాత్రాన శేఖర్ రెడ్డి గారు ఆవేశపడద్దు. ఒక్క నిమిషం వినండి. మీరు పడతా ఉన్నారు ఆవేశం. ఎందుకంటే అంత ఆవేశం అంటున్నా? గాల్లో గెలిచిన గాలినా కొడుకులందరూ బాగుంది. బాగుందా? మీకు బాగానే ఉంటదిలే, ఇవన్నీ వినసొప్పుగా ఉంటాయి కదా. రోజా గారు అన్న మాట ప్రజాప్రతినిధుల్ని పట్టుకొని నా కొడుకులు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు బాధ కలగలేదు ఎవరికి? ఏం మాట్లాడతారండి? అది ఇది చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతుంది చెప్పండి అంటే ఎప్పుడు బాధ కలగలేదే మీకు? ఆ రోజు చర్చలు పెట్టలేదే, ఆ రోజు జనసేన వాళ్ళు మీరు ఇంకా అధికార ప్రతినిధి కాదు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చర్చ పెట్టాం. ప్రైమ్ లైన్ లో ఉన్నారు అప్పుడు, ఉన్నారు. మీరు అధికార ప్రతినిధి కాదు అప్పుడు సార్. అప్పుడు నేను సాక్షి కూడా వెళ్ళేవాడిని. సరే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, నల్లపురెడ్డి ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారో దాన్ని సమర్థిస్తారా ఖండిస్తారా చెప్పండి ఫస్ట్. అసలు నేపథ్యం ఏంటి అనేది మాట్లాడమంటున్నాను నేను అడిగి. సార్ వినండి ఒకసారి, నేపథ్యం తెలియాలిగా. ఆవిడ ఆయన మాట్లాడిన మాటలు కూడా విజువల్ వేయాల్సి ఉంది. మీ దగ్గర ఉండి చూపించండి. అది విజువల్ వేయాల్సింది. డిబేట్ అయిపోగానే పంపిస్తారు, రేపు విజువల్ వేసి చూపించు. ఆవిడ మాట్లాడిన మాట లేవు మీ దగ్గర, ఎవరో తయారు చేస్తారు అయితే. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు ఒక పార్టీ ఏజెంట్ గా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు మోడరేటర్ టార్గెట్ చేయడం గొప్ప విషయం కాదు. చూపించమంటే ఇందాక మీరు ఏమన్నారు? అలాంటి 100 చూపిస్తాను, 100 తయారు చేస్తానన్నారు. అది తప్పది. తయారు చేస్తే తయారు చేసుకొని చూపించండి, తప్పది. బాధ్యతాయుతమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి అధికార ప్రతినిధిగా మాట్లాడండి. మీరు బాధ్యత కలిగినటువంటి అధికార ప్రతినిధిగా మాట్లాడండి సార్. బ్రహ్మనాయుడు గారు బాధ్యత కలిగిన యాంకర్ ప్రతినిధిగానే మాట్లాడుతున్నా, కానీ మీరు బాధ్యత కలిగిన యాంకర్ లాగా మీరు బిహేవ్ చేయట్లా. చప్పట్లు కొట్టమంటారా? నేను కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టినప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టారే, చప్పట్లు కొట్టి విజిల్స్ ఏమంటారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు అని మీరు స్టేట్మెంట్ ఎట్టిస్తారు? దానికి జరిగిన నేపథ్యం తెలుసుకోవాల్సిన పని లేదా? అయ్యో అంత ఆ విధంగా వాళ్ళ దగ్గర ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి ఎవరు మాట్లాడదు ప్యానల్లో సార్. మీరు చెప్పేది చెప్పుకోండి సార్, ఇంకా వదిలేసేయండి. ఇంకా సార్ ఒక నిమిషం సార్, ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి ఆయన మాజీ ఏదైతే శాసనసభ్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మేడం మీరు రాజకీయాల్లోకి ఈ మధ్య వచ్చారు, దయచేసి ఓనమాలు నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నారు, పిహెచ్ లాగా మా మీద చేయాల్సిన పని లేదు అని అంతకు ముందు ఆయన విమర్శ చేయడం జరిగింది. విమర్శ చేసిన తర్వాత ఆవిడ ఎక్కడికి వచ్చి ఆవిడ మాట్లాడిన మాట ఏంటి? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి గారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ఆయన వ్యక్తిత్వం కాదా? ఆయనది వ్యక్తిత్వం కాదా? ఆయనకి వ్యక్తిత్వం లేదా? ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చా?
మళ్ళీ నేను ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడా మాట్లాడలేదే అమ్మ, నువ్వు అక్కడ పిహెచ్డీ చేసావు, ఎక్కడ పిహెచ్డీ చేసావు, నేను పిహెచ్డీ చేయలేదు తల్లి అన్నాడు ఆయన. నేను పిహెచ్డీ చేయలేదు తల్లి అన్నాడు, దాంట్లో తప్పేంది? సరే నిన్న దాడి జరిగిందా, దాడిని సమర్థిస్తారా? దాడి తప్పు, దాడి చేసిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అభిమానులు వెళ్ళారంట, తెలుగుదేశం పార్టీ గూండాలు వెళ్ళలేదు, అభిమానులు వెళ్ళారు కాదు. రేపు కూడా సార్ ఈ రోజు ఏం జరుగుతుందో రేపు కూడా అదే జరుగుద్ది. ఎవరేం మాట్లాడుతున్నారు అన్ని రికార్డు. ఈ రోజు ఏం జరుగుతుందో రేపు కూడా నో డౌట్ ఎట్ ఆల్. భాష గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడు. సంపత్ గారు ఒక్క నిమిషం మాట్లాడుదురు. సార్ వాళ్ళు అంతసేపు మాట్లాడుతున్నారు కదా సార్. భాష గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. బోసడీకే పార్టీ ఆఫీస్ లో కూర్చొని సన్మానం చేసిన వాళ్ళు, పిల్లనిచ్చిన మామ మీద కార్టూన్లు వేయించిన వాళ్ళు మాట్లాడితే భాష గురించి. ఇంకా పవన్ కళ్యాణ్ భాష గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఏమైనా అనొచ్చు, తోలు తీస్తా, తాట తీస్తా, తొక్క తీస్తా అనొచ్చు. ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు, అసలేం మాట్లాడకూడదు. ఆయన గురించి మాట్లాడితే రాష్ట్ర ద్రోహులు, రాష్ట్ర విద్రోహులు, నోటి దురుసు మనుషులు. ఆయన మాట్లాడితే పంచాంగం, ఆయన మాట్లాడితే సుబ్బలక్ష్మి గీతాలు హాయిగా శ్రవణానందకరంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి మాటలు. నాయుడు గారు మీరు ఒక జర్నలిస్ట్, మీరు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. మా చర్చ జరుగుద్ది కదా, మా మధ్య జరుగుద్ది, మీరు స్టేట్మెంట్ ఇచ్చేసేట ఎందుకు ఇవ్వకూడదు? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని కూడా చెప్పకూడదు, తప్పు జరుగుతుంది తప్పని చెప్పకూడదు. మాట్లాడారు మరి దాడి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? చెప్పాను నేను, దాడి చేయడం తప్పని. ఇందాక సంపత్ గారితో అదే మాట్లాడింది. సంపత్ గారు దాడి జరిగింది, ఆయన చట్టపరంగా ఉండే చర్యలు తీసుకోండి, దాడి చేయడం తప్పనే ఇందాక సంపత్ రాజు గారికి చెప్తే మాకు సంబంధం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా, ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారని చెప్పాడు ఆయన. సార్ వైసీపీ నాయకుల యొక్క నోటు దురుసు అన్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క చేతి దురుసు అనే మాట ఎక్కడ అనలేదు మొదట్లో. సో ఆలోచన చేసుకోవాలి, ప్రజలు చూస్తున్నారు కదా. మళ్ళీ మాట్లాడుదురు శేఖర్ రెడ్డి గారు, రెస్ట్ తీసుకోండి మళ్ళీ మాట్లాడుదురు. మనతో జనసేన పార్టీ 1 by 1 మాట్లాడుతూ సంపత్ గారు వస్తాను. బెరుపుల మహేష్ గారు ఉన్నారు జనసేన నుంచి, వారితో మాట్లాడదాం. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి మహేష్ గారు, రాజకీయాల్లో మరి రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల మాటలు మరి దిగజారిపోతూ ఉన్నాయి. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బోషడికే అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాట వాస్తవం. ఆ తర్వాత కాస్త ఆయన అభిమానులు వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన మాట వాస్తవం. ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసింది, ఇదే రహస్యం కూడా కాదు. సో ఇప్పుడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సత్యమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసలు వినలేని మాటలు మాట్లాడారు. సో ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఏంటిది మహేష్ గారు? నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ భాష అనే దాని మీద గతం ఎలక్షన్ లో మనం ప్రజల ముందు పెట్టాం. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాడిన మాటలు అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ గాని, బోరుగడ్డ అనిల్ గాని, నందిగామ సురేష్ గాని, రోజా గాని, పేర్ని నాని గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, ఎవరైతే సో కాల్డ్ లీడర్ల వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వీళ్ళ వాడిన భాషని ప్రజల ముందు పెడితే వీళ్ళని 11 సీట్లకి పరిమితం చేసిన విషయం అందరికీ తెలుసు. 151 నుంచి 11 సీట్లకు పరిమితమైందంటే వీళ్ళకి ఎందుకు పరిమితం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలా. ఏంటి నువ్వేం బటన్ నొక్కాం అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎందుకు బటన్ నొక్కింది చూడలేదు, మీ భాషను ఎందుకు పట్టించుకున్నారు? మీ భాష అంత దారుణంగా ఉంది కాబట్టి మీకు 11 సీట్లు వచ్చి పడిపోయింది. మీరు అన్నట్టు ఇంతకుముందు కేవలం కొంతమంది నాయకుల ప్రెస్ మీట్లు, కొంతమంది నాయకుల స్టేట్మెంట్ల వల్ల ఈ రోజు దాదాపు 100 సీట్లు పోగొట్టుకున్నది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. మేము ప్రతి డిబేట్ లో కూడా, పబ్లిక్ మీటింగ్ లో కూడా వీళ్ళ భాష గురించి మేము ప్రజల ముందు పెట్టాం. ఇట్లాంటి నాయకులు మనకు అవసరమా అని పెడితే ప్రజలు దాన్ని నమ్మారు. ఈ ప్రాసెస్ లో తెలుగుదేశం నాయకులు మాట్లాడిన మాటలు ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్సీపీ మాట్లాడిన మాటలు కూడా ప్రజలకు తెలుసు. సో ఎవరు ఏ నేపథ్యంలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తాట తీస్తా, తోలు తీస్తా, చొప్పు తీసి కొడతా అన్న నేపథ్యంలో ప్రజలు దాన్ని నమ్మారు. కాబట్టి
ఈ రోజు 164 సీట్లు ఇచ్చారు. బోసడ్డీకి ఏం చెప్పినా ఇంకొక మాటలు మాట్లాడినా ప్రజలు దాని కరెక్టే మీరన్న నేపథ్యంలో తప్పు లేదు అని భావించారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. మరి మీరు మాట్లాడిన సుభాషితాలు వేద పండితులు అన్నట్టయితే మీకు 175 సీట్లు వచ్చుండాలి కదా. సో భాష గురించి వీళ్ళంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఇప్పుడు కాదు, అంటే మీకు ఎక్కువ సీట్లు ఇచ్చారని మీ నాయకులు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు నేపథ్యమే ముఖ్యం ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఇంత ఫ్రస్ట్రేట్ కాను, నేను గట్టిగా మాట్లాడను, బట్ ఈ డిబేట్ లో ఎవరన్నా నా అపోనెంట్ మాట్లాడిన మాటలు బేస్ చేసుకుని నా రియాక్షన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ నేపథ్యంలోనే జరుగుతుంది. దానే ప్రజలు గమనిస్తా ఉంటారు. ఆ రోజు డైమండ్ రాణి అని చెప్పినప్పుడు ఆ ఒక్క విషయాన్ని మాత్రమే ప్రస్తావించినప్పుడు అంతకుముందు మేడం గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా మంచి విషయాలు ఏమన్నా చెప్పారా, లేదు శ్లోకాలు ఏమైనా చెప్పారా, లేదు వేద మాత్రాలు ఏమైనా చెప్పారా? వాళ్ళ తల్లిని వాళ్ళ బిడ్డల్ని ఎట్లా మాట్లాడారో ప్రజలు ఆ నేపథ్యం కూడా చూశారు. సో ఎవరన్నా మాట్లాడేది నేపథ్యమే చూస్తారు. నేను దానికే కన్ఫైన్ అవుతాను. సో ఆ రోజు ఆ నేపథ్యంలో మాట్లాడితే వాళ్ళు అలా కొట్టారు. ఇప్పుడు సార్, ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు కూడా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడు అన్నా కానీ, ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, ఎవరన్నా కానీ ఈ రోజు తెలంగాణ చూసి నేర్చుకోవాలి సార్. నిజంగా చెప్పాలంటే ఒక ప్రతిపక్షం ఎలా ఉంటుందో. ఎందుకంటే ఒక బనకచర్ల ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, డిబేట్లు అంటారు, చర్చక్రమం చెప్తారు. ఇక్కడ ఒక్కడికి సబ్జెక్ట్ మాట్లాడే సబ్జెక్ట్ లేదు. ఏది మాట్లాడాలో చేత కాదు, ఏమి చెప్పాలో చేత కానప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ పర్సనల్ లైఫ్స్ మీదకి వెళ్తారు. ఈ రోజు మీరు చూసినట్టయితే నెల్లూరులో అంత పెద్ద సీనియర్ లీడర్స్ ని మీరు స్టేజ్ మీద అలా మాట్లాడతా అంటే వెనకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఇది మీ క్యారెక్టర్స్, ఇది మీ యొక్క థాట్స్ అని ప్రజల ముందు మేము అప్పుడు పెట్టాం, ఇప్పుడు పెడతాం. నాకు తెలిసి మొన్నటి వరకు నేను మీ డిబేట్స్ లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సార్ చాలా బలమైన నాయకుడు సార్, మనం తక్కువ అంచనా వేయకూడదు సార్, ప్రజలు 40% దాకా ఆయనకి నమ్మారు సార్. నిజంగా చెప్పాలంటే నేనైతే ఆయన యాజ్ ఎ జనసేన నేను మహేష్ పర్సనల్ గా ఆయన తక్కువ చెయ్యను సార్ అన్నప్పుడు మీరు అన్నారు ఏంటండి మహేష్ గారు, మీరు అందరూ కూడా ఆయన పని అయిపోయిందంటే మీరు అలా అంటారు ఏంటంటే, లేదు సార్ ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి సార్, 11 సీట్లు ఆయనకు వచ్చింది సార్, 40% ఓటు వచ్చింది సార్ అంటారు. నేను అంటాను ఈ దెబ్బతో ఆ 40% ఓటు కాస్త 11%కి పడిపోయింది. ఈరోజు చెప్పాలంటే మీరు నిజంగా చెప్పాలంటే మీరు చేసే డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్ని నాని, అంబటి రాంబాబు, లేకపోతే వీళ్ళు వచ్చి పెట్టే ప్రెస్ మీట్ల వల్ల రోజు రోజుకి గతంలో 2-3% ఓట్లు పడిపోయినాయి. ఈ రోజు వీళ్ళు ఏదైతే ఈ యొక్క 3 రోజుల్లో ఒక ముగ్గురు ఎవరైతే మాట్లాడారో డెఫినెట్లీ లాస్ అవుతుంది. మీరు రోజా గారు తీసుకొచ్చారు, మా నగిరి నియోజకవర్గం తీసుకొస్తారు. బికాస్ నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఈ రోజు గాలి కుదిలేసిన గాలి నా కొడుకులు అంటారు. మీరు నగిరిని గాలి కుదిలేశారు కాబట్టి ఈ రోజు వేరే వాళ్ళకి ఈ రోజు ఇక్కడ గాలి భానుప్రకాష్ గారు ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ గాలేరు నగరి ప్రాజెక్ట్ ని మీరు గాలి కుదిలేశారు కాబట్టి ఈ రోజు ఇక్కడ గాలి భానుప్రకాష్ గారు గెలిచారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ మీరు గాలి కుదిలేశారు. కోతల నగరం సార్, కోతల నగరం ఇంత మాట్లాడుతుంది మేడం కదా, కోతల నగరం విజయపురం మండలంలో ఏపీఐసిసి చైర్మన్ గా పనిచేసిన ఈమె ఒక్క సంస్థ కూడా తీసుకురాలేదు, ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు. అందుకే గాలి కుదిలేసింది కాబట్టి ఏపీ ఆ యొక్క కోతల నగరం ప్రాజెక్ట్ గాలి కుదిలేశారు కాబట్టి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని 45,000 ఓట్లుతో మిమ్మల్ని ఓడించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాలి భానుప్రకాష్ గారిని గెలిపించారంటే అర్థం చేసుకోవాలా. ఇంకా కూడా మనం లైమ్ లైట్ లో ఉండాలా, మీడియా మమ్మల్ని కవరేజ్ చేయాలా, ప్రెస్ మీట్స్ లో మనం ఏదో విధంగా టాపిక్ తీసుకొచ్చి సెన్సేషన్ లో ఉన్నట్టు కుదరదు. మీరు అడ్రస్ చేయండి, చూద్దాం. తల్లికి వందనం ఎందుకు మేము ఆ రోజు ఒక బిడ్డకి ఇచ్చినాము, మీరు ఈ రోజు 2 బిడ్డలకు ఎందుకు ఇస్తారు అడగండి, చూద్దాం. వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, పాడు లేదు. ఈ రోజు ఏం మాట్లాడతారు సార్? అతను జ్వరం, ఆయన ఎవరు, జక్కంపూడి రాజా ఏంటి 2 చోట్ల తంతే భీమవరం, ఎక్కడ పిఠాపురంలో పడ్డారా? అది పిఠాపురం వాళ్ళు అడగని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది. మొన్నటికి మొన్న 1,290 కోట్ల రూపాయలతో ఈ రోజు డిప్యూటీ సీఎం అనేది ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఒక బ్రాండ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు? టక్కున ఒక పేరు చెప్పండి చూద్దాం. డిప్యూటీ సీఎంలు వీళ్ళు చేసిన హంగామాలు చెప్పండి, వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పండి. ఎందుకు ఏడుస్తారు? మేము మాట్లాడుండొచ్చు, ఎలక్షన్స్ టైంలో మేము మాట్లాడుండొచ్చు. ఎలక్షన్స్ టైంలో మాట ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు సందర్భం, ఆ రోజు నేపథ్యం పబ్లిక్ లో ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడేంటి ఎలక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది. ఎందుకు పర్సనల్ గా టార్గెట్స్ చేస్తున్నారు? పర్సనల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నిలదీయండి. కూటమి చేసినటువంటి తప్పుల్ని మీరు నిలదీయండి, చూద్దాం. ప్రజల్లో బయట పెట్టండి, చూద్దాం. ఎక్కడో ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ మీట్స్ లో కూర్చొని మైకులు ముందు పెట్టినప్పుడు కార్యకర్తలు ఉత్సాహపరచడం కోసం మాట్లాడే మాటలు కాదు. సో ఎంత వరకు కూడా మేము పర్వాలేదులే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కదా అనుకుంటే కూడా ఈ రోజు చూడండి, ఈ రోజు మనం పర్సనల్ చర్చకు తీసుకొచ్చాం.
టు బి ఫ్రాంక్, ఈ రోజు జగదంపూడి రాజా మాట్లాడిన మాటలు కానీ, రోజా గారు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడు కానీ, నేను ఒకవేళ నా పార్టీలో ఎవరైనా మాట్లాడుంటే మీరు నన్ను డిబేట్ పిలుచుంటే డిఫెండ్ చేసే ఫేస్ నాకు లేక దీన్ని డిఫెండ్ చేసే తప్పని నేను భావించి నేను డిబేట్ కి వచ్చామని కాదు. అంటే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు వచ్చారనా మీరు అంటుంది? నేను రాను సార్ అంత బూతులు మాట్లాడినోడిని నేను కాసేపు కూర్చొని డిఫెండ్ చేసే క్యారెక్టర్ నాది కాదు సార్. నేను రాను సార్. బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతావు, నువ్వు మాట్లాడతాడబ్బా. అన్ని బూతులు తింటా పవన్ కళ్యాణ్ నేపథ్యం అంటున్నావు అంటే ఇంకా నీకే నేపథ్యం మీరే చెప్పింది. నేపథ్యం చెప్పింది మీరు. ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ పట్టుకొని అన్ని బూతులు తిట్టాడు పట్టుకొని నువ్వు మాట్లాడతట నేపథ్యం ఇది కూడా నేపథ్యమే. ఇది కూడా నేపథ్యమే. అలాగే పబ్లిక్ లోకి వెళ్ళండి. ఆ నేపథ్యంలో పబ్లిక్ లోకి వెళ్ళండి. ఆ నేపథ్యంలో పబ్లిక్ వెళ్ళండి. 11 సర్పంచులు వస్తారు, 11 వార్డు మెంబర్లు గెలుస్తారు. కాదు, అనిల్ కుమార్ యాదవ్ గారు కత్తికి కత్తి దూస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు కూటమికి. సార్ మహిళలను అడ్డు పెట్టుకొని చేసే సిక్కండి రాజకీయం వైసీపీ చేయదు. మహిళలను అడ్డు పెట్టుకొని సిక్కండి రాజకీయం ఆయన తిట్టించడం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన ఇంటిని ధ్వంసం చేయడం, మళ్ళీ మహిళలను తీసుకొని వచ్చి మీరే ఏదైతే ర్యాలీలు చేపేయడం, ఈ సిక్కండి రాజకీయమా? ఇక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మహేష్ గారు. 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా ఒక్కొక్క డాక్యుమెంట్ తెచ్చి ఒక్కొక్క డిబేట్ లో ఏ ఒక్క సబ్జెక్ట్ మాట్లాడరు. ఏందో తెచ్చారంటే తల్లి బయటికి గంటేశాడంటారు. ఏందో ఇక్కడ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటే వైఎస్ఆర్సీపీకి 11 వచ్చినాయంటారు. గతంలో జనసేన వాళ్ళు ఏది మాట్లాడినా మీరు ముందు ఎమ్మెల్యేగా గెలవండి, 2 సీట్లు ఓడిపోయారు. ఒక్కట్లేదు మీరు సబ్జెక్ట్ గురించి జనసేన వాళ్ళు మాట్లాడితే ఏ మాత్రం సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్ ఒక విషయం చెప్పాలి దయచేసి ఒక ఇంతసేపు మాట్లాడారు. మహేష్ గారు మళ్ళీ మాట్లాడుదురు, శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, మీరు కూడా సంపత్ రాజ్ గారు చెప్పండి. సార్ నేపథ్యం అని మాట్లాడారు సార్. సార్ పవన్ కళ్యాణ్ నేపథ్యం అంటే అసలు అంటే మీ యొక్క ఆలోచన ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి. నేపథ్యం 10 మాటలు మీరు, నేను కాదు. నేపథ్యం అనే పదం వాడింది మీరు, శేఖర్ రెడ్డి. ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం. సార్ ఎన్నికల సమయంలో తిట్టొచ్చాను సార్, ఎన్నేం తిట్టొచ్చంట, హీట్ ఉంటుందంట సార్. కానీ పాపం ఎన్నికలు దయచేసి క్రాస్ టాక్ వద్దు. శేఖర్ రెడ్డి గారు మీకు ఎక్కువ సమయం ఇస్తాను, ఇంకా సమయం చాలా ఉంది, ఆగండి. మన కృష్ణాంజలి గారు ఆయన టెక్నికల్ ఇష్యూ వల్ల కృష్ణాంజలి గారు కట్ అయిపోయారు. సో సార్కి అది ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. సో కాబట్టి మీ ముగ్గురే ఉంటారు. సో సమయం అందరికి ఇస్తాను. కూల్ 1 by 1 మాట్లాడదాం. సంపత్ గారు సార్, ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, నన్ను అడిగారు. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాష గురించి సగటు మనిషిగా అందరికీ బాధ వేసిన ఒక మహిళను కించపరచడం, దట్టు ఎమ్మెల్యే మాట్లాడారు, మీరు మాట్లాడారు. అదేవిధంగా నా అభిప్రాయం అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దాడి చేయడం తప్పు కదా, మీరేమనుకుంటున్నారంటే మా పార్టీ కూడా మేమేం చేసుకుంటున్నాం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారిని మీరు అడిగారు. శేఖర్ రెడ్డి గారు మాత్రం దాన్ని దాటేసి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, వాడు మాట్లాడలేదా, వీడు మాట్లాడలేదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా చెప్పలా, దత్తపుత్రుడు అని మాట్లాడేవాడు. చాలా కించపరిచి మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ ఎవరు కూడా పేరు పెట్టి పిలవకుండా, రోజా గారు కానీ ఎవరు కూడా చాలా వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పేరు కూడా పెట్టి మాట్లాడేవాళ్ళు కాదు. 2, ఎక్కడ మాట్లాడినా నువ్వు ముందు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే భాష మాట్లాడుతున్నారు. దానికి అతను ప్రతిస్పందన ఇస్తున్నాడు. అయితే అతని కుటుంబ నియంత్రణ తీసుకొచ్చేసి పెళ్లిళ్ళ ప్రస్తావన, బిడ్డల ప్రస్తావన చాలా ఘోరమైన పరిస్థితుల్లో అతని గురించి మాట్లాడుతుంటే నేను సహించను, ఇంకగా నేను విని అలసిపోయాను, ఇంకా నేను మీకు పీక పట్టుకుంటా, చెప్పు చూపేయడం ఇవన్నీ జరిగింది. అంటే దీన్ని ఏంటంటే అదే పనిగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెబుతూ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. శేఖర్ రెడ్డి గారు మర్చిపోయారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇలానే మాట్లాడుతా ఉండండి, పాతాళలోకానికి తొక్కేస్తాను అని చెప్పి మాట్లాడాడు. అలానే తొక్కేశాడు.
కాబట్టి మనం ఏంటంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు మనం ఆ నిమిషం ఏదో సునకానందం పొందుతాం తప్ప ఏం లేదు. రెండోది, వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా చూడండి, బాధాకరమైన విషయం, శేఖర్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్ లో కనీసం అది తప్పు, అలా మాట్లాడడం తప్పు అనే మాట అనలేకపోతున్నాడు. నిజంగా బాధేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం ఒక నాయకుడు వాళ్ళ నాయకుడిని బట్టి వీళ్ళందరూ కూడా తయారవుతారండి. కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడినా తప్పది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ గారి తల్లిదండ్రుల గురించి ఎంత ఘోరంగా మాట్లాడితే వెక్కిలి నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నటువంటి ఆనాడు వైసీపీ అధినేత. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు నీచమైన భాషలో, నీచమైన పదజాలంతో మంత్రులు, ఎమ్మెల్యే సైతం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు, ఎప్పుడు ఖండించరా. కాబట్టి వాళ్ళకి ఏమైపోయిందంటే ఉదాహరణగా తీసుకుని ఎట్ట పడితే అంట మాట్లాడడం. ఆ భాష మేము ఎప్పుడు మాట్లాడలా, ఎక్కడ మాట్లాడలేం మేము. కానీ మేము ఎందుకు ఆ భాష మీ నాశనానికి నాంది అవుతుంది కాబట్టి మేము చూస్తా గమ్మున్నాం. మీరు ఇప్పుడు కూడా మారట్లా, అదే భాష మాట్లాడుతున్నారు. మాట్లాడండి, ప్రజలు మీకు మళ్ళీ కూడా ఘోరమైన పరిస్థితులు మీకైతే కల్పిస్తారు. ప్రజలు అన్ని చూస్తున్నారు, ప్రజలు విజ్ఞులు చూస్తున్నారు, మీ భాషను చూస్తున్నారు. మీరు ఏదైనా మాట్లాడగలిగితే మీరు వ్యక్తిగత విమర్శలు మాని మీరు ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి, ప్రభుత్వ విమర్శలు చేయండి, ప్రభుత్వం మీద తీసుకున్న చర్యల మీద కాదు. సంపత్రాజు గారు ఒక విషయం, గ్రీష్మ గారు కూడా మీ పార్టీకి సంబంధించి ఆవిడ కూడా బస్సులో నుంచి లాగి తనతో నా కొడకల్లారని కూడా ఆవిడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వద్దని కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టున్నారు వేదిక మీదే. అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారు సార్ చాలా గట్టిగా. ఒక్క నిమిషం. ఎవరైనా తప్పు చేస్తే ఖండించాల్సిన బాధ్యత అధినేతదండి. ఖండిస్తారు, మందలిస్తారు, దాని తర్వాత ఇంకెప్పుడు మాట్లాడరు. మనది అది కాదు, వైసీపీ వాళ్ళది అది కాదు. మన బాస్ ప్రోత్సహిస్తాడు, ఎక్సలెంట్, యూ డిడ్ ఎక్సలెంట్ జాబ్ అని చెప్పి. అందుకే రెచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ మాకు ఆ సంస్కృతి లేదు. ఎవరైనా బ్యాలెన్స్ తప్పినా తిట్టారు, అధినేత తిట్టి నోరు మూసుకొని ఉండమంటాడు. ఎవరైనా డిబేట్లలో తేడాగా మాట్లాడితే వాళ్ళ డిబేట్కి పోవద్దని మెసేజ్ పెడతారండి. మా పార్టీలో ఉన్న విధానం అది. అంటే వైసీపీకి ఆ విధానం లేదంటారా? 100% లేదు బ్రహ్మనాయుడు గారు. భాష బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, నడవడిక బాగుండాలి అని మాకు స్పష్టంగా చెప్తుంటది మా పార్టీ సిద్ధాంతం. అది రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఎక్కడ మేము మిస్లీడ్ కావు. ఎవరైనా అయితే వెంటనే అధినేత మందలించడం, వాళ్ళని పక్కన పెట్టడం. ఎందుకండి చేపురాల్ కిరణ్ మీద వీళ్ళు ఎవరైనా కేసు పెట్టారా? మా పార్టీ పెట్టే మేము లోపలేసామండి. అవును, మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎవరు పెట్టలేదు. సరే, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోబోతుంది, అసలు తీసుకునే ఆలోచన? 100% తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నేరుగా పోయి ఎస్పీని కలవడం జరిగింది. ఎస్పీని కలిసి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. 2 మహిళా కమిషన్ సిఫార్సు చేయబోతుంది. అదేవిధంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కూడా పసిగట్టి వాళ్ళని ఎవరిని కనిపెట్టి తీవ్రంగా తీసుకోండి, వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇంకా అంత మించి ఏం కావాలండి? సో అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అయితే దానిలో డౌటే లేదండి. ఎందుకు వదులుతారు? అనవసరంగా నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే, అది నీచంగా మాట్లాడితే శేఖర్ రెడ్డి గారికి సుభాషితాలు లాగా ఉన్నాయి. బాధాకరం నిజంగా. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గతంలో మాట్లాడింది ఏంటంటే, అయ్యా ప్రసన్న మా సొంత డబ్బులు పెట్టి. ఎందుకంటే అంటే ఇంకొక విషయం, బ్రహ్మనాయుడు గారు, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కజిన్స్ అండి, అన్నా చెల్లెలు వరుస. కజిన్స్ అండి వాళ్ళిద్దరు. కజిన్స్ అయ్యండి ఆయన ఎలా అన్నా చెల్లెలు వరుస. నల్లపరెడ్డి కుటుంబంలో కోడలుగా పోయినటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారండి. ఆయనగా ఎన్ని వాయిన వరుసల్లా మాట్లాడాడు. కానీ మళ్ళీ ఆ మాటల్ని సమర్థించుకుంటూ ఈ రోజు మళ్ళీ అరే దాడి చేశారు, చాలా మంది బాధపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం మేము కూడా బాధపడ్డాం. కానీ ఈ రోజు మళ్ళీ ఆయన మాట్లాడి సానుభూతి కూడా కూడగట్టుకోలేని పరిస్థితుల్లో నిన్న మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా. ఏంది కట్టుబడి ఉండేది? ఏమవుతుంది కట్టుబడి ఉంటే? సరే, ఇప్పుడు రోజా గారు ఎమ్మెల్యేలని గాలి నా కొడుకులను మాట్లాడారు. వారి మీద ఏమి ఉండవా సార్ చర్యలు? బ్రహ్మనాయుడు గారు మీరు మాట్లాడగలుగుతారా? పదజాలం నేను మాట్లాడగలుగుతానా? పద్ధతైన వ్యక్తులు మాట్లాడే భాష గురించి మనం మాట్లాడుకుందాం.
ఒక అలవరి భాష మాట్లాడాలంటే అలాంటి వ్యక్తులే మాట్లాడతారు అనేది మన అభిప్రాయం అండి. మనం మాట్లాడతామా? కష్టం కదా పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఆ భాష మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మన మాటలు కొట్టి నేను అనలేకపోతున్నారండి. ఆంకే వదిలేద్దాం, తన్ని తన్నేస్తారు, రేపూట చూద్దాం, ఏం కాదు. అదే గాల్లో కొట్టుకుపోతారండి, అదే గాల్లో కొట్టుకుపోతారు వీళ్ళు. రైట్. శేఖర్ రెడ్డి గారు సార్, మా పార్టీ ఇలాగ మెరుపుల మహేష్ మాట అన్నాడు సార్. పోనీలే, మా పార్టీ అభివృద్ధి చేయకపోవడం వల్ల, సంక్షేమం చేయకపోవడం వల్ల ఓడిపోలేదండి సార్. 100 సీట్లు కేవలం ఇలా మాట్లాడడం వల్ల ఓడిపోయిందండి సార్. పోనీ అయితే మా పార్టీ బాగా అభివృద్ధి సంక్షేమం చేసినట్టే, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ మహేష్ గారు. సార్ ఇంకోటి నేపథ్యం అన్నారు సార్, నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడితే నేపథ్యం ఉంటది, ఏదైతే సైకో అనడానికి నేపథ్యం ఉంటది. ముఖ్యమంత్రి గారిని పట్టుకోండి సార్, సైకో నా కొడుకు అని. దాని గురించి మాట్లాడదాం అండి. మాట్లాడండి సంపత్ గారు సైకో సైకో నేపథ్యం ముఖ్యమంత్రిని సార్. చైర్కి విలువ లేదు, చైర్కి విలువ లేదు. బోసడికే చైర్కి విలువ లేదు. నేపథ్యం నేపథ్యం సార్, బాధ కలిగింది పాపం. అదే విధంగా సార్, వాడమ్మ మొగుడిచ్చాడా అని ముఖ్యమంత్రి గారిని పట్టుకుని చైర్కి విలువ లేదు సార్, చైర్కి విలువ లేదు. ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, చైర్కి విలువ లేదు సార్. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చైర్ ముఖ్యమంత్రి, ఆ చైర్కి విలువ లేదు. ఏం లేదు, ఎన్ని అంతటచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి, వాళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకి నేపథ్యం నేపథ్యం అనేది ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఎవరికి నేపథ్యాలు ఉండవు సార్. సార్ ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి వాళ్ళకి మళ్ళీ క్షమాపణలు చెప్పాలా? ఎస్, ఎవరైతే ప్రజాస్వామ్యం మీద కరెక్టా? ఎస్, ఖచ్చితంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మీరు కేసు పెట్టండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ మీరు ఎప్పుడైతే దాడి ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు శేఖర్ రెడ్డి గారు? ఎవరు సార్? తెలుగుదేశం పచ్చ గూండాలు, పచ్చ రౌడీలు. సంపత్ గారు మాట్లాడుదురు కాదు కాదు శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు వారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలనుకునేటువంటి ఆలోచన ఉద్దేశం మీకు లేదా? వారు ఏదో మిమ్మల్ని ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు. సంపత్ గారు ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ అయిపోతుంది, లాస్ట్ లో అడుగుదురు, దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను చెప్తా ఉన్నా, మరి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నల్లపురెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆవిడికి బాధ కలిగించుంటే, తప్పు అనిపించుంటే వెళ్ళి కంప్లైంట్ చేయమనండి. అంటే మీకు తప్పు అనిపించలేదా సార్? చర్యలు తీసుకోమనండి. మీకు అనిపించలేదా? నాకైతే 100% అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ తప్పు శేఖర్ రెడ్డి గారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, చక్కగా అధికార ప్రతినిధిగా ముందుకెళ్తున్నారు. నో డౌట్ అట్ ఆల్. భవిష్యత్తు గురించి కాదు. ఇప్పుడు సార్ ఒక మాట, ఆడవాళ్ళకే మనోభావాలు ఉంటాయా, మగవాళ్ళకి మనోభావాలు ఉంటావా? ఆడవాళ్ళకే వ్యక్తిత్వం ఉంటుందా, మగవాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుందా? ఆయన గురించి తిట్టిన మాటలు సార్, ఆయన గురించి తిట్టిన మాటల గురించి తప్పండి శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు తప్పు. దయచేసి సార్ 1 minute. మీకు చర్చా వేదికల్లో మీకు ఇప్పటి వరకు మంచి పేరు ఉంది శేఖర్ రెడ్డి గారు, చాలా చక్కగా హుందాగా మాట్లాడతారు అని చెప్పేసి. సార్ దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న, శేఖర్ రెడ్డి గారు నేను మొదటి నుంచి మీరు మాట్లాడడానికే సరిపోతుంది, నేను మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కంక్లూడ్ చేయండి, సమయం లేదు, కంక్లూడ్ చేయండి సార్. ఎస్ సార్, ఒక విషయం చెప్తున్నాను సార్. సో ఎక్కడైనా సరే గుర్తు పెట్టుకోండి, నేపథ్యం అని వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవి తప్పు కాదని వాళ్ళు అన్నారు కదా. ఎస్, ఈ రోజు నేను ఎందుకు అనాలి? వాళ్ళు దాన్ని ఖండించమనండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఖండించమనండి, జనసేన పార్టీ వాళ్ళని ఖండించాలి. ఇప్పుడు దాకా అదే చెప్తుంది. ఖచ్చితంగా నేను ఖండిస్తా, 100% ఖండిస్తా. రైట్. మరి ఈ రోజు సమయం లేదండి, సమయం లేదు, అందరూ సమానంగా అందరికి సమయాన్ని కేటాయించాలి. మెరుపుల మహేష్ గారు, సంపత్ గారు, మీరు లాస్ట్ లో మీకు ఆయన ప్రశ్న అడిగే సమయం ఇస్తాను. మెరుపుల మహేష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి, తర్వాత సంపత్ గారు మీ తర్వాత ప్రశ్న అడుగుతారు. మహేష్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు
మనం మనం గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ప్రెసెంట్ లో మాట్లాడడం వల్ల నాకు తెలిసి పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఈ రోజు నిన్న మాటలు కూడా జరిగే రేపు గతమైంది సార్. ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా రేపు గతమైంది. ఆగండి శేఖర్ రెడ్డి గారు ఆగండి. సార్, కన్ఫైన్ టు ద టాపిక్. ఈ రోజు ముగ్గురు వైఎస్ఆర్సీపీ లీడర్లు ఒకేసారి డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు ఒకేసారి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం చర్చిస్తున్నాం. ఇది ప్రజల్లోకి వెళ్ళని. రోజా గారు ఏ విధంగా మీరు మాట్లాడింది కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఆగండి సార్ ఆగండి శేఖర్ రెడ్డి గారు వినండి. వినే ఓపిక లేకపోతే ఎట్లా? వినండి వినే ఓపిక లేకపోతే ఉండండి అన్న. ఇప్పుడు ఈ రోజు ముగ్గురు మాట్లాడారు. జక్కంపూడి రాజా మాట్లాడారు, లెఫ్ట్ రైట్ లెగ్ అని చెప్పి. దెబ్బతో కొడితే ఎక్కడ పడ్డారో జనాలకి తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే 40,000, 50,000, 60,000, 70,000, 90,000, లక్ష. మరి ఆ విషయం ఆయన తెలీదా? గెలుపు ఓటమి సహజం అన్న జక్కంపూడి రాజా గారికి ఆ విషయం తెలీదా? మరి తెలియకుండా మాట్లాడారు. మరి ఆ రోజు 2 చోట్ల ఓడిపోయినప్పుడు మందాకొస్తే కానీ తెలియలేదు. మందాకొస్తే కానీ తెలియలే. రాజకీయాల్లో గెలుపు ఓటము సహజం అనేటువంటి ఒక సిద్ధాంతం మందాకొస్తే తెలియలేదు. మరి ఆ రోజు 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు సబ్జెక్ట్ అంటే ఎట్లా ఉండదు. శేఖర్ అన్న, నేపథ్యం అనే పదం ఈ డిబేట్ లో మొట్టమొదటిగా వాడింది మీరు. దాని కొనసాగింపు నేను వాడా. మీ నేపథ్య పదం మీరు వాడారు. కాబట్టి ఈ రోజు సార్ ఇంకోటి సార్, ఈ రోజు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు మాజీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా పబ్లిక్ లోకి వచ్చి తిరిగే స్కోప్ లేదు. ఫస్ట్ పాయింట్. సో వాళ్ళందరూ ఏమైపోతున్నారు అంటే, ఎలాగైతే ఇదేదో ఒకటి మాట్లాడి దీని మీద కేసులు పెట్టుకొని దీని మీద జైల్లోకి వెళ్ళిపోతే అట్లీస్ట్ పబ్లిక్ లో సింపతి వస్తుందని ఒక ఫార్ములా ఈ రోజు స్టేట్ వైడ్ అప్లై చేస్తున్నాం. ఇంకేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పోటాపోటీగా ఉన్నారు. నన్ను లోపలేయండి అని చెప్పి పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇలా మనం చూస్తున్నాం కదా. ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు, ఆల్రెడీ ఒక ఆయన అసలు అందరూ బెల్ట్ షర్ట్ లోపలేసుకుంటే ఒక ఆయన బయట వేసుకుని తిరుగుతున్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు అట్లా ట్రీట్మెంట్ చెప్పాలంటే. సో కాబట్టి వీళ్ళు పబ్లిక్ లో తిరిగే టైం లేక, పబ్లిక్ లో వెళ్తే వీళ్ళు తిరిగి వచ్చే రెస్పాన్స్ కి సమాధానాలు చెప్పలేక ఏం చేయాలో తెలియక ఇలాంటి కాంట్రాడిక్టర్ స్టేట్మెంట్స్ వీళ్ళు ఇస్తూ అనవసరంగా వీళ్ళు రప్చర్ క్రియేట్ చేస్తూ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ని ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఇలాంటి పనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ ఒక నిమిషం ఏందన్నా, మీరు ఇప్పుడు రేపు మా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నా. బ్రహ్మనాయుడు గారు రేపు మా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. పర్పస్ సబ్జెక్ట్ ఏంది? మామిడి రైతులకు సంబంధించిన సబ్జెక్టు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఈ విధంగా కిలో మామిడికాయని ఈ ధరకు మేము కొనుక్కున్నాము, క్వింటాల్కి ఇంత ఇచ్చినాము, టన్నుకి మేము ఇంత ఇచ్చాము, ఈ ప్రభుత్వం ఇంత ఇస్తా ఉంది, దీని ఖచ్చితంగా రైతులు దీనివల్ల నష్టపోయారు అని ఒక్క మాట రేపు మాట్లాడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం. రేపు ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఇది సబ్జెక్ట్. రేపు ఎందుకు వస్తున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అని చెప్పి ఆ విధంగా వస్తారు. రేపు 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ రోజు తెల్లారు నుంచి చుట్టుపక్కల మా నగిరి నుంచి, గంగాధరనెల్లూరు నుంచి, పీలేరు నుంచి ఆల్రెడీ మనుషులు తరలించి రేపు ఒక సీన్ క్రియేట్ చేసి, ఎందుకు మీరు నిజంగానే రైతుల యొక్క ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయాలనుకుంటే మీరు అక్కడ వెళ్ళి ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయాలా. ఇక్కడ ప్రాబ్లమ్ అడ్రస్ చేసేది మీ కాన్సెప్ట్ కాదు. మిమ్మల్ని అడ్రస్ చేసుకోవాలా, మీ వైఎస్ఆర్సీపీ బ్యానర్ని అడ్రస్ చేసుకోవాలా. కాబట్టి పబ్లిక్ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. నేను అంటున్నాను సార్, నేను లాస్ట్ డిబేట్ లో వీళ్ళకి 40% ఓటు బ్యాంకు ఉంది అని చెప్పి గర్వంగా చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను 11% పడిపోయింది. ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన దానికి డిఫెండ్ చేయడానికి ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చి టీవీ డిబేట్ లో మాట్లాడితే కొన్ని కోట్ల మంది చూసి అది 1% చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను తెలియదు. సంపత్ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అడగండి. ఆగండి సార్, ఒక నిమిషం. మేము 11% 6% వాళ్ళకన్నా ఎక్కువే. ఓకే, మేము మాకే బ్రహ్మనాయుడు గారు అడగండి. ఇక్కడ ఒక్క విషయం బ్రహ్మనాయుడు గారు, నేను కూడా ఏదో తెలుగుదేశం పార్టీ గుండాలు లేకపోతే ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పురమాయించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసినట్టుగా శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం దాన్ని మాట్లాడేదానికి. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వచ్చినప్పుడు 90 కూడా రావాలని ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నా ధ్వంసం చేశాడా?
ఇది కూడా కోడికత్తో లేకపోతే గులకరాయి టైప్ లో ఎక్కడ సీసీ ఫుటేజ్ లేకుండా ఎందుకు ఉన్నాయి? వీడియో ఉంది. మరి వచ్చిన వాళ్ళు ఫోటోలు ఎందుకు వీడియో లేవు? ఉంది. ఒక్క నిమిషం అరే ఒక్క వీడియో నిమిషం పంపిస్తా చూడండి. వీడియో ఉందిలేండి, చూసాం వీడియో ఉంది. వీడియో ఉంది, పంపిస్తా చూడండి. ఒక్క నిమిషం ఆ విధమైన అదిగోండి ఆ వీడియో. అదిగోండి ఆ వీడియో చూడండి. పని ఒక్క నిమిషం సాగరెడ్డి గారు, ఆ వీడియో చూడండి. సాగరెడ్డి గారు సార్ చూస్తున్నాం సార్, కనబడుతుంది. మీరు ఎందుకు కనబడతారు? ఆ విధమైన వాతావరణంలో మాట్లాడడం ఒక్క నిమిషం పని సాగరెడ్డి గారు, అది పెద్ద ఇష్యూ కాదు. మీరే దాడి చేస్తున్నారంటే దానికి ఏం చెప్పాలి? కానీ దాడి చేయడం తప్పు, దాన్ని కూడా ప్రోత్సహించారు, దాన్ని మా పార్టీ పూర్తి వ్యతిరేకం, బద్ద వ్యతిరేకం మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 1000 రోజులు అయిపోయింది అమరావతి రైతులు రోడ్డు మీద కూర్చొని నిరసన చేస్తున్నా అని చెప్పి వాళ్ళు ఏదో పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు పోతే వైసీపీ కొంతమంది కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తే, మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి చేస్తే డీజీపీ గారు స్టేట్మెంట్ ఇస్తారు, రాళ్ల దాడి కూడా నిరసనలో భాగం అంటారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి జోగి రమేష్ అనే బఫూన్ పోతే వద్దండి గౌరవంగా మాట్లాడండి. ఆయన మాజీ మంత్రి అండి సంపత్ గారు, దయచేసి. భాష సంపత్ గారు ఇప్పటి వరకు చాలా కూల్ గా, చాలా ఉందాగా మాట్లాడారు. బ్యాలెన్స్ తప్పుతున్నారు. అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే దాన్ని అర్జీయని చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ధ్వంసం చేస్తే డీజీపీ ఆఫీస్ కోతవేట దూరంలో ఉంటే ఎవరో తెలియదు అంటే ఎంత ఘోరం. మీరు ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని సైతం నిందించి మీరు ఆహ్లాదాన్ని ఏదో అనుభవిస్తా ఉన్నారు. ప్రజలు చూశారు, అన్ని గమనించారు. మీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే చాలా దారుణ పరిస్థితులు చూడాల్సి వద్దని మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకా దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. రైట్, వన్ వర్డ్ కంక్లూజన్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే శేఖర్ రెడ్డి గారు. సార్ 2004లో 2009లో 2019లో 3 సార్లు తమని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు? మీరు ఎన్ని అరాచకాలు చేశారు కాబట్టి, ఎన్ని దాష్టికాలు చేశారు కాబట్టి. ఇప్పుడు దాని గురించి చర్చించడం మన దగ్గర సమయం లేదు, దయచేసి అందరూ సహకరించాలి. ధన్యవాదాలని. చర్చలో పాల్గొన్నందుకు మెరుపుల మహేష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సంపతరాజు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ప్రజాస్వామ్యంలో దాడులను అయితే ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాజకీయ నాయకులు, గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. ఎందుకంటే వారి మాటలు సమాజం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఖచ్చితంగా వారికి ఒక బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని చెప్పేసి అందరినీ కూడా చేతులు జోడించి మనం వేడుకోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏర్పడింది. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ. రోడ్డెక్కిన నెల్లూరు రాజకీయం, కత్తులు దూస్తున్న వైసీపీ